మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీ పార్టీలోకి చేరారు. గుమ్మలక్ష్మీపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి జిల్లా వైసీపీ అధ్యక్షులు పరీక్షిత్ రాజు సమక్షంలో వైసీపీ పార్టీలోకి చేరడం జరిగింది. కురుపాం మండలం లేవిడి, గుమ్మలక్ష్మీపురం మండలం గుమ్మలక్ష్మీపురం, ఎల్విన్పేట, లక్కగూడ, కేదారిపురం కాలనీ, చాప్రాయి, బెనిడి తదితర పంచాయతీల నుండి కూడా సుమారుగా 500 కుటుంబాలు వైసీపీ పార్టీలో చేరాయి. తెలుగుదేశం నాయకుడు, కాపు సంఘం నాయకుడు బోగారపు నాగు, కోదారిపురం మాజీ సర్పంచ్ శకుంతల, జిల్లా ఎస్పీ సెల్ అధ్యక్షులు మోహన్ దాస్, ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి, వైసీపీ అధ్యక్షులు వారందరినీ కూడా వైసీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలన్నీ నేరుగా లబ్ధిదారులకే అందజేస్తామన్నారు. వైసీపీ పార్టీపై, పాలనపై ప్రజలకు పూర్తి నమ్మకం, సంతృప్తి ఉందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మహిళా తల్లులు, వేసిన మహిళా తల్లులు అందరూ కూడా ముందుగా రండి. తర్వాత నా పేరు పత్తిక మోహన్ దాస్, కురుపం మండలం పీలేవిడి గ్రామ పంచాయతీ రాజీవ్ కోన్లీ. నేను గత 30 సంవత్సరాల పైనుండి కూడా విజయరామరాజు, చంద్రశేఖరరాజు దగ్గర నేను కార్యకర్తగా ఉండి నాయకత్వం వహిస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి నా జిల్లాలోన మా కమ్యూనిటీ పైడి కమ్యూనిటీకి జిల్లా లీడర్గా ఉన్నాను. అయితే ఈ యొక్క రాజకీయ విషయంకి వస్తే నేను అనుభవించింది, నేను చూసింది, ఇప్పుడు చూసింది ఏమిటంటే, గత 10 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న మన పుష్పశ్రీవాణి గారు ఆవిడ ఆడపిల్ల అయినప్పటికైనా ఈ 5 మండలాలు, ఒకటేమో గరుగుబిల్లి, 2 ఏమో జిఎం వలస, 3 ఏమో కొమరాడ, 4 కురుపము, 5 గుమ్మలక్ష్మీపురం, ఈ 5 మండలాలకి సంబంధించింది 150 పంచాయతీలు ఉన్నాయి. సుమారుగా 1000 గ్రామాలు ఉన్నాయి. 1000 గ్రామాల్లోన ఇంతకుముందు ఎమ్మెల్యేలు ఎంతోమంది మొగోలు పనిచేశారు, కానీ ఏ గ్రామానికి మాత్రం ప్రత్యేకించి మాత్రం ఇన్ని కొండపెండలు ఎక్కలేదు. ఈ ఆడపిల్ల అయినప్పటికీ ధౌరశాలిగా, జ్ఞానవంతురాలుగా ప్రతి గ్రామము, ప్రతి పంచాయతీలో, ప్రతి గ్రామ పంచాయతీలోన, ప్రతి ఊర్లోన సమస్య మొత్తం 1000 గ్రామాలు తిరిగి 150 పంచాయతీలలో తిరిగి ఎవరికి అవసరము, ఎవరికి అందుతుందా లేదా, సంక్షేమ పథకాలు మన జగనన్న పెట్టిన పథకాలు మొత్తము మేము అమలు చేసాం కాబట్టి వాలంటీర్ ద్వారా అంతుందా లేదా, సెక్రటరీ ద్వారా అంతుందా లేదా, గ్రామ సచివాలయం దగ్గర పనిచేస్తున్నా లేదా అని ఈ ఆడపిల్ల తాలుగా పనిపాటు చూసి, నేనేమో టీడీపీలో ఉండి చిత్రచల్ల విజయరామరాజు వెనకాల ఉండి కూడా నేను గ్రహించింది ఏంటంటే, ఒక నాయకుడిగా ఈవిడ పనితనము, సంక్షేమ పథకాలు ఇంటికి వస్తున్నాయి కాబట్టి ఈవిడికి తప్పకుండా మా క్యాస్ట్ వాళ్ళందరూ, మేమందరూ మా గ్రామస్తులు ఒకటై తీర్మానం చేసి తప్పకుండా వైఎస్ఆర్ పార్టీకి అందరూ ఓటు మూకనుగా వేయాలనేసి కోరుతూ గ్రామసభ నిర్వహించి ఈ రోజు ఏమో పుష్పశ్రీవాణి ఎదుట మా కులము, మేము అందరూ కలిసి మేము పార్టీలో చేరడం అయినది. కాబట్టి ఈ పార్టీకి మేమందరూ కూడా ముందుండి నడిపించి ఘన విజయం తేయడానికి మేము కృషి చేస్తామని నేను మనవి చేసి ముగిస్తున్నాను.